అర్చనా కొంచెం తినమ్మా. నాకొద్దు. నేనొకదాన్ని ఎదురు చూస్తూ ఉంటానని తెలిసి కూడా శుభమాని వ్రతం చేసుకున్న పూట రాలేదంటే, ఒక్క ఫోన్ కూడా చేయలేదంటే ఏమనుకోవాలి? నాకేమొద్దు, నేనేం తిన్ను. కడుపులో ఆకలిగా ఉన్నా అస్సలు తినను. ఫోన్. హలో, ఎవరండి? అన్నయ్య, నువ్వా? ఏంటన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? అర్జెంట్ పనుంటే వెళ్ళావా? ఆ సంగతి వదినికి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అన్నయ్య. వ్రతం చేసుకున్న పూట నువ్వు రాలేదని వదిన ఎంత దిగులు పడిపోతుందో తెలుసా? ఏంటి, ఈ పూటకి రావడం కుదరదా? ఓ, రేపు పొద్దున్నే వచ్చేస్తానంటావా? నాకు తెలియదన్నయ్య. ఆ చెప్పేదేదో వదినకే చెప్పు. ఏంటి, తిడుతుందంటావా? అంత భయం ఉన్నవాడివి ముందే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ఏంటి, ఇప్పుడు చెప్తావా? అలాగే చెప్పు, ఇక్కడే ఉంది. అమ్మో, ఎంత కోపంగా చూస్తుందో తెలుసా అన్నయ్య. మాట్లాడు. హలో, ఏంటో అన్నయ్య. లైన్ కట్ అయిపోయిందే. హలో కృష్ణ, ఏమైందిరా? సారీ వదిన, లైన్స్ అన్ని బిజీగా ఉన్నట్టున్నాయి, కనెక్ట్ అవ్వట్లేదు. హలో అన్నయ్య. లాభం లేదు, ఈ నెట్వర్క్ ఎప్పుడు ఇంతే. అర్చన, దిగులు పడతావెందుకమ్మా? పెద్దాడు ఫోన్ చేశాడు కదా. అది అలా చెప్పమ్మా. వదిన, అన్నయ్య మాట్లాడలేదని బాధగానే ఉండొచ్చు, కానీ నాతో చెప్పాడు కదా తెల్లారేసరికి తప్పకుండా వచ్చేస్తానని. బ్యాడ్ లక్, ఈ లైన్స్ ఏమో కనెక్ట్ అవ్వట్లేదు. లేకపోతే తనే నీతో మాట్లాడతానన్నాడు కదా. విన్నావుగా, ఇంకెందుకు దిగులు? తెల్లారేసరికి వచ్చేస్తాడు కదా. తినమ్మా. తిను వదిన, లేకపోతే అన్నయ్య నిన్ను కాదు నన్ను తిడతాడు. ఎరా కృష్ణ, నాతో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వైనా మీ వదినికి నచ్చజెప్పి తినిపించొచ్చు కదరా అని. ఆ తిట్లు నేను వెళ్ళాను బాబోయ్. తెలుగులో మొదలుపెట్టి ఇంగ్లీషు, హిందీ, అరవం, బెంగాలీ, మరాఠీ, మలయాళం, అస్సాం, బొస్సాం, తొస్సాం అన్ని భాషల్లో తిట్టేశాడు అనుకో. ఈ చెవులు ఏనుగు చెవుల్లాగా చాటంత అవుతాయి. అమ్మా, అప్పుడు నేను ఎలా ఉంటాను? అమ్మో, అయ్యి బాబాయ్, పుట్టబోయే బుజ్జిగాడు నన్ను ఏనుగు చెవులు బాబాయ్ అని పిలవడు. వదినా, నాకు ఆ గతి పట్టకుండా ఉండాలంటే నువ్వు అన్నం తినాల్సిందే, ప్లీజ్. తినమ్మా. మనుషులెంత దూరమైన మరుగు కాదు ఈ ప్రేమ. మనసు కొంత దూరమైతే మరల కోలుకోదమ్మా. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు. ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. అరే కృష్ణ, మీ అన్నయ్య చేసిన పని ఏమైనా బాగుందా అని.
నాన్నగారు అవునరా, ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఏమిటి అర్థం అని అడుగుతున్నాను నేను. అరే, ఇంట్లో వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు. అన్నయ్య ఫోన్ చేశాడు నాన్నగారు. నిజంగానా? సడన్ గా వెళ్లాల్సి వచ్చిందంట. రేపు మార్నింగ్ ఫ్లైట్కే బయలుదేరి వస్తానని చెప్పమన్నాడు. మీ వదిన చాలా బాధపడుతోంది. కనీసం తనతో మాట్లాడా? అది వదిన మాట్లాడేలోగా లైన్ కట్ అయిపోయింది. అక్కడ సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటున్నాను గారు. చూసావా, కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత బాధను కలిగిస్తుందో, ఎన్ని అర్థం లేని భయాలు పుట్టిస్తుందో. ఫోన్లే, నీకైనా ఫోన్ చేశాడు, నీతోనైనా మాట్లాడాడు. అవునండి, తన మరిదితో పెద్దాడు మాట్లాడడం కళ్ళారా చూశాకి మీ కోడలు కాస్త కోలుకుంది. అతి కష్టం మీద 4 ముద్దలు తింది. అన్నపూర్ణ, వస్తానన్న మనిషి సమయాన్ని తిరిగి రాకపోతే మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ప్రతి క్షణం ఉలిక్కి పడుతూ ఉంటుంది. అసలే కడుపుతోన్న పిల్ల. వ్రతం చేసుకున్న రోజు భర్త సమయానికి రాకపోతే ఆ దిగులు గుబులు ఉండడం సహజం. నీకు గుర్తుందా, ఓసారి పెద్దాడు 10th క్లాస్ చదివేటప్పుడు ఏం జరిగిందో? ఎలా మర్చిపోతానండి? ప్రతి క్షణం నన్ను భయపెట్టి కంటి మీద కునుకైనా లేకుండా చేసిన ఆ కాళరాత్రిని. ఏరా కృష్ణ, నీకు కూడా గుర్తుందనుకుంటాను. ఇంట్లో చెప్పా పెట్టకుండా మొట్టమొదటిసారి సెకండ్ షో సినిమాకి ఫ్రెండ్తో వెళ్ళాడు. అర్ధరాత్రి దాటికి తిరిగి వస్తే ఎక్కడ తిడతామని భయపడి ఫ్రెండ్ రూమ్ లో పడుకుని తెల్లారి తిరిగి వచ్చాడు. ఒక్క రాత్రి కొన్ని గంటలు మా గుండెల్లో ఎన్ని భయాలు రేకెత్తించాయో, ఎన్ని అనుమానాలు సృష్టించాయో మాకు మాత్రమే తెలుసు. వాడికే సంతోషంగా సినిమా చూసి ఫ్రెండ్ రూమ్ లో పడుకున్నాడు. కానీ మేము ప్రతి క్షణం ఉలిక్కి పడుతూ మా గుండె శబ్దాన్ని కూడా మేమీ భరించలేనంత టెన్షన్తో గడిపాం. తెల్లారు వాడింటి తిరిగి రాగానే ఒళ్ళు తెలియని ఆవేశంలో నేను తిట్టిన తిట్లకి వాడెప్పుడు ఆ తప్పు మళ్ళీ తిరిగి చేయలేదు. మాతో చెప్పకుండా ఒక్క రాత్రి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. పూజను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను కాదన్నానని బయటికి వెళ్ళిపోయాడు. ఆ 5 ఏళ్ళు మేము నరకాన్ని అనుభవించాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే భయం, అదే తపన, అదే టెన్షన్. నాన్నగారు, అప్పుడంటే అన్నయ్య చిన్నపిల్లవాడు. ఇప్పుడు వాడు పెద్దాడైపోయాడా? ఒరే కృష్ణ, కన్నవాళ్లకు తమ పిల్లలు ఎంత ఎదిగినా పసివాళ్లలాగే కనిపిస్తారురా. అందుకే ఈ తాపత్రయం, ఈ తపన. పెద్దవాళ్ళం. వాడు క్షేమంగా ఉన్నాడని తెలిసేంత వరకు మనకెంత గుబులుగా ఉంటే, కట్టుకున్న భార్య, పైగా కడుపుతో ఉన్న పిల్ల, కోడలు దిగులుగా ఉండడంలో ఆశ్చర్యం ఉంది చెప్పు. నాన్నగారు, ఇంకెవరికి ఎలాంటి దిగులు భయాలు అవసరం లేదు. అన్నయ్య నాతో చెప్పాడు కదా, తెల్లారిగానే బయలుదేరతానని. ఇంత టెన్షన్ పెట్టకుండా బయలుదేరే ముందు ఒక్క మాట చెప్పుంటే పండగ పూట ప్రశాంతంగా ఉండేది. రేపు వాణ్ణి రానివ్వండి, చెప్తాను. సరే, అలాగే చెబుతూ గాని. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోరా. కృష్ణ, పెద్దాడు రేపు నిజంగా వచ్చేస్తాడు కదా? వచ్చేస్తాడమ్మా, తప్పకుండా వచ్చేస్తాడు. వదిన కోసం, లల్లీ కోసం, పుట్టబోయే బిడ్డ కోసం తప్పకుండా వచ్చేస్తాడు. ఆ మృత్యువుతో పోరాడి తప్పకుండా వచ్చేస్తాడు. నిన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వు కావాలనే నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ? అబ్బే, అలాంటిదేమీ లేదు. ఏమీ లేదు? అయితే అదే మాట నా మీదొట్టేసి చెప్పు. ఆగిపోయావే, చెప్పు.
హలో. కృష్ణ, గుడ్ న్యూస్. ఏంటి? మీ అన్నయ్య అవుట్ ఆఫ్ డేంజర్. అవును, ఇంతకు ముందే డాక్టర్ గారితో మాట్లాడాను. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను వదిన, అన్నయ్యకి ఏ ప్రమాదం లేదు. అన్నయ్య హ్యాపీగా ఉన్నాడు. చాలా. మరి ఈ మాట చెప్పటానికి అంత టెన్షన్ పడ్డావెందుకు? అబ్బే, టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? ఇదా, అదే మన బెనర్జీ. అన్నయ్య తనకి ఫోన్ చేశాడంట. ఈ పూట తప్పకుండా వస్తానన్నాడంట. మరి పేపర్లో మన కారుకి యాక్సిడెంట్ అయిందని. ఓ అదా, అన్నయ్య బిజినెస్ పని మీద వెళ్తూ మన కార్ని ఓ ఫ్రెండ్ అడిగితే ఇచ్చాడంట. చిన్న యాక్సిడెంటే, ఆ ఫ్రెండ్కి కూడా ఏం కాలేదంట. బెనర్జీ చెప్పాడు. మరి కేసు అది? అబ్బా, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. బెనర్జీ నా కోసం వెయిట్ చేస్తుంటాడు. నేను వెళ్ళొస్తాను. చిన్నాడా, ఈ నిజాన్ని దాచిపెట్టడానికి నీకు మనసులా ఒప్పిందిరా? ఏం కృష్ణ, ఇంట్లో వాళ్ళందరం నీకు అంత పరాయి వాళ్ళం అయిపోయావా? వదినా, అసలు ఏం జరిగిందో ఇన్స్పెక్టర్ మాకంతా చెప్పాడు. ఏరా, ఇంత బాధను నువ్వు ఒక్కడివే నీ గుండెల్లో దాచుకుని కుమిలిపోయావా? కన్నవాళ్ళం మాతో చెప్తే మేము తట్టుకోలేమనుకున్నావా? మాట్లాడవేం కృష్ణ? మీ అన్నయ్యకి అంత ప్రమాదం జరిగినా కూడా నాకెందుకు చెప్పలేదు? నన్ను క్షమించొదినా. నువ్వు సుమంగళిగా ఉండాలని వరలక్ష్మి వ్రతం చేస్తున్న రోజే అలా జరిగేసరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నోటుకొచ్చిన అబద్ధం చెప్పేశాను. వదినా, అచ్చర నీకంటే చిన్నది కాబట్టి అలా చేయగలిగింది. నేను కన్నవాళ్ళం కాబట్టి ఆ పని చేయలేకపోతున్నావు. అంతే రచినాడు. ఇద్దాడా, ఏమిట్రా నీకు ఇలా జరిగింది? అల్లుడు గారు, మీకేం కాదు, ధైర్యంగా ఉండండి, మీ అందరం ఉన్నాం. అనవసరంగా దిగులు పెట్టుకోకండి బాబు. అర్చన,
శుభవాని వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజే ఇలా జరిగిందేమిటమ్మా? పేషెంట్ భార్య ఎవరమ్మా? నేనేనండి. ఈ పేపర్ మీద సంతకం చేయండి. సంతకమా? ఎందుకు? మిస్టర్ కృష్ణ, అంటే మీరు ఆపరేషన్ గురించి మీ వారితో చెప్పలేదా? ఆపరేషన్ అర్జెంట్ అన్నారు, అన్నీ రెడీ చేశారు. ఇక్కడికి వచ్చాక చెప్దామని. ఆపరేషన్ ఏమిటి డాక్టర్? మా అల్లుడు గారికి ఏమైంది? చెప్పండి డాక్టర్. జరిగిన యాక్సిడెంట్ వలన అతని వెన్నుముక విరిగిపోయింది. అందుకే వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం. డాక్టర్, ఆపరేషన్ అంటే రిస్కే, కానీ తప్పదు. ఇప్పుడు చేస్తే ఎప్పటికైనా కోలుకుంటాడు. లేకపోతే బతికినంత కాలం బెడ్ మీదనే ఉంటాడు. సైన్ చేయమ్మా. సిస్టర్, పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. ఓకే సార్. ఊరుకోమ్మా, అల్లుడికి ఏమీ కాదు. తండ్రి, నా భర్తని రక్షించు, నా మాంగళ్యాన్ని కాపాడు. జీవిత
జీవితంలో ఇంకెప్పుడు నిన్ను ఏ కోరిక కోరను. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ ఆయన్ని మాత్రం క్షేమంగా ఉంచు తండ్రి. అర్చన, మిస్టర్ రామ్, ఇక మీకు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. మీ వెన్నుముక కూడా త్వరలోనే మామూలు పరిస్థితికి వస్తుంది. డాక్టర్ గారు, మా పెద్దాడికి ఎస్, నిజంగానే ఇవ్వాలే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇక మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావు కదా? రావనే అనుకుంటున్నాను. ఎనీహౌ, అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది వరకటి కన్నా ఇప్పుడే అతనికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అర్థమైంది డాక్టర్. అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటాం. మరో విషయం, తనంతట తానుగా కదలేడు కాబట్టి ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. అలాగే డాక్టర్ గారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మా వాణ్ణి పసిబిడ్డలా చూసుకుంటాను. మంచిదమ్మా. మిస్టర్ రామ్ ప్రసాద్, ఆల్ ది బెస్ట్. కృష్ణ, కార్ రెడీ చేయనాయనా. అలాగే నాన్నగారు. అమ్మా అర్చన, అల్లుడు గారిని తీసుకురమ్మా. నాకెవరి సపోర్టు అవసరం లేదు, నేనే లేస్తాను. శ్రీనివాస్, ఈ ల్యాండ్ మన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాకే కనిపిస్తానని వెళ్ళిన ఆ మీడియేటర్ ఇంకా రాలేదేంటి? నాకు కూడా అదే అర్థం కావడం లేదు సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటావా? అనే నా అనుమానం సార్. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆ మీడియేటర్ ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే సార్. నమస్తే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవాలి? క్షమించండి సార్, మీకు ఎలా చెప్పాలో తెలియక. ఏం జరిగింది? ఆ ఓనర్ కోటి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడట సార్. క్యాన్సిల్ చేసుకోమంటే ఒప్పుకోనంటున్నాడు సార్. అడ్వాన్స్ అంటే ఎంత ఇచ్చుంటాడు? లక్షలా, కోట్ల? వాడి లెవెల్కి వేలే కదా. అది కాదు సార్, ఆ ఓనర్కి కొంచెం భయం ఎక్కువ. మనం ఎక్కువ రేట్ ఇస్తామని చెప్పలేదా? చెప్పాను సార్, కానీ ఏంటయ్యా కానీ? సంగతి ఏంటో సూటిగా చెప్పు. ఏం లేదు సార్, ఆ ల్యాండ్ ఓనర్కి
కొంచెం భయం ఎక్కువ అని చెప్పాను కదా. అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నా కాదంటే ఆ కోటి ఏమంటాడో అని సందేహిస్తున్నాడు సార్. ఏమంటాడు అంటే కొడతాడా చంపుతాడా? నిజంగా పరిస్థితి అంత దాకా వస్తే అన్ని సారే చూసుకుంటారులే. ఎస్, అన్నీ నేను చూసుకుంటాను. 600 అయినా సరే ఆ ల్యాండ్ నాకే దక్కాలి. ప్రయత్నిస్తాను సార్. ప్రయత్నించడం కాదు, సాధించి తీరాలి. విన్నావుగా, అది విషయం. రెట్టింపు డబ్బు, హర్ష సార్ అండదండలు, ఏం భయం లేదని చెప్పు. అంతేకాదు, ఆ ల్యాండ్ నాకు అమ్మితే అక్కడ నేను కట్టబోయే ఫ్లాట్స్ లో ఆ ఓనర్కి ఒక ఫ్లాట్ ఫ్రీగా ఇస్తానని చెప్పు. అయితే ఓకే సార్, ఆ ఓనర్ని ఒప్పించే బాధ్యత నాది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు. డబ్బుతో నేను రెడీగా ఉంటాను. రిజిస్ట్రేషన్కి తనని సిద్ధంగా ఉండమని చెప్పు. ఓకే సార్, ఉంటాను. చూసారా సార్, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే ఆ కోటి ఏదైనా ప్రమాదం తలపడతాడేమోనని ఓనర్ భయపడుతున్నాడు అంటే ఆ కోటి లెవెల్ బాగా పెరిగినట్టు. వాడు పెరిగితే నేను 10 పెరుగుతాను. వాడు 10 మందితో వస్తే నేను 100 మందితో రెడీగా ఉంటాను. ఈ పోటీలో గెలుపు నాదే కావాలి. నేను గర్వంతో తలెత్తుకొని చూడాలి. అవమానంతో వాడి తల వాలిపోవాలి. అందుకు ఎంత డబ్బు ఖర్చైనా సరే వెనకడుగేసే ప్రసక్తే లేదు. ప్రసక్తే లేదు. సార్, ఈ స్థలం మన పేరున రిజిస్టర్ అయ్యి డాక్యుమెంట్స్ చేతికి రాగానే వెంటనే పని మొదలు పెట్టండి. అలాగే సార్. ఇక్కడ అర్చన కన్స్ట్రక్షన్స్ అన్న బోర్డు పెట్టండి. ఆ మూల టెంపరీగా ఒక ఆఫీస్ రూమ్ కట్టించండి. అలాగే సార్. ఇవన్నీ మీరు నాకు చెప్పాలా? నేను దగ్గరుండి చూసుకుంటాను కదా. ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటారని నాకు తెలుసు. కానీ ఇది నా మొదటి వెంచర్, డ్రీమ్ వెంచర్. నా కూతురు అర్చన పేరుతో స్టార్ట్ చేయబోయే మెగా వెంచర్. ఇన్నేళ్ల నా కలల్ని ఆశల్ని నిజం చేయబోయే వెంచర్. వీళ్ళెవరు? మన ల్యాండ్లో కొలతలు కొలుస్తున్నారు. కబ్జా చేయడానిక? అడుగు. కబ్జా చేయాల్సిన కర్మ నాకేంటి? 5 లక్షల అడ్వాన్స్ ఇచ్చాం. రేపే రిజిస్ట్రేషన్. చెప్పండి. మాటలు కాదు, సాక్ష్యాలుగా పేపర్స్ ఉన్నాయా? నమ్మకం ఉన్న చోట మాట చాలు. చాలదు సార్. మీరు ల్యాండ్ కొన్నాననడానికి, అడ్వాన్స్ ఇచ్చానడానికి ఆధారాలు ఉండాలి కదా. మీ దగ్గర ఉందే ఆధారం? ఉంది. మా సార్ దగ్గర ఆధారమే కాదు, అగ్రిమెంట్ కూడా ఉంది. మాటలు కాదు, సాక్ష్యానికి పేపర్లున్నాయా? ఈ ల్యాండ్ కొనడానికి దీని ఓనర్కి ఫుల్ పేమెంట్ ఇచ్చి, డబుల్ పేమెంట్ అని చెప్పండి సార్. డబుల్ పేమెంట్ ఇచ్చి స్టాంప్ పేపర్స్ మీద చేయించుకున్న అగ్రిమెంట్. రేపే రిజిస్ట్రేషన్. ఓనర్ నువ్వు కాదు, నేను. అబద్ధం, నేను నమ్మను. గడగడ ఇంగ్లీష్లో
ఇండియా ఈజ్ మై డ్రీమ్స్ అని చెప్పడం కాదయ్యా. చేతనైతే చదువుకో, లేకపోతే నీ లాయర్ చేత చదివించుకో. హర్షవర్ధన్! ఎస్ మిస్టర్ కోటేశ్వరరావు. అర్థమైంది. ఇదంతా కావాలని నా మీద పంతంతో చేస్తున్నావన్నమాట. అర్థమైంది కదా? మాటలతో టైం వేస్ట్ చేయకుండా నేను ఇష్టపడి స్టార్ట్ చేయాలనుకున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని నాశనం చేయాలనుకుంటున్నావు. అడ్డదారిలో ఈ ల్యాండ్ సంపాదించి నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను. చూస్తూనే ఉండు మిస్టర్ కోటేశ్వరరావు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట నిన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. బిజినెస్ లో నా ముందు నువ్వు బచ్చావు. లేకపోతే మా హర్ష సార్తోనే పోటీయా? మా సార్ తలుచుకుంటే ఈ ల్యాండే కాదు, సిటీలో బతకడానికే ల్యాండ్ లేకుండా చేస్తారు. మై స్వీట్ లల్లి. ఏ లల్లి ఆగు, ఆగమంటుంటే. ఇది నోటరు గోరు ముద్దలు పెడతాను. ఇది అమ్మ ముద్ద. డాడీ, ఇంకా నువ్వు ఎన్నాళ్ళు ఈ బెడ్ మీద ఉండాలి? నిన్నిలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది డాడీ. లల్లి, ఎందుకు డాడీ? ఆ రోజు నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చెప్పు డాడీ. నా తలరాతరా? ప్లీజ్ డాడీ, అలా మాట్లాడద్దు. మీకు తొందరలోనే తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు నేను కలిసి క్రికెట్ ఆడుకోవచ్చు. నేను బ్యాటింగ్ చేస్తుంటే నువ్వంత దూరం నుంచి పరిగెత్తుకొని వచ్చి స్పీడ్ గా బౌలింగ్ చేస్తావు. భోంచేయండి. ఆకలిగా లేదు. ఇలా ఆకలిగా లేదని ఎన్నాళ్ళు? బతికినన్నాళ్ళు. చాలా. ప్లీజ్ కొంచెం తినండి. అనవసరంగా నన్ను విసిగించొద్దు. లల్లి, వద్దని చెప్పాను కదా. సరే, నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. మొండి. నువ్వే జగముండి. సరే పెట్టు. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. మంచినీళ్ళు తాగండి. మమ్మీ,
డాడీ. ఇంత ఆకలి పెట్టుకుని వద్దన్నావే. అన్నం తినకపోతే బొజ్జు ఎరవదు. డాడీ, ఇవాళ మా స్కూల్లో ఫాదర్ ఎక్కువ మదర్ ఎక్కువ అని డిబేట్ పెట్టారు. నేనేమో మదరే ఎక్కువ అంటే నా ఫ్రెండ్ పింకీ లేదు, అదేమో డాడీనే ఎక్కువ అని ఆర్గ్యూ చేసింది. ఇద్దరే ఇంపార్టెంటే అని మా టీచర్ అండి. ఫాదర్ ఈస్ ద హెడ్ బట్ మదర్ ఈస్ ద హార్ట్. నువ్వే చెప్పు, ఎవరు ఎక్కువ, హెడ్డా హార్టా? హెడ్డే. అది బతికుండగా మారదు, కానీ హార్ట్ ఎప్పుడైనా మారిపోతుంది. ఒకరి బాడీలోంచి ఇంకొకరి బాడీలోకి ఈజీగా మారిపోయి సరికొత్త చప్పుళ్ళు చేస్తుంది. చిచి, ఏదో రకంగా దగ్గర అవ్వాలని డ్రామాలు ఆడుతోంది. డ్రామాలు. దొంగ ప్రేమ నటిస్తే గుడ్డివాడిగా మోసపోవడానికి నేను ఇదివరకటి రాంప్రసాద్ని కాదు, కళ్ళు తెరుచుకున్న కొత్త మనిషిని. ఇప్పుడు నా ఒళ్ళంతా కళ్ళే. ఇదే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోయే అద్భుతమైన లొకేషన్. ఆ కోటిగాడు నాకు పోటీగా ఈ ల్యాండ్ కొనాలనుకుంటే బ్రోకర్ ద్వారా రెట్టింపు ధరని చెల్లించి మన సొంతం చేసుకున్నాను. ఎలా ఉంది? ఏమో అనుకున్నాను, మీరు కూడా అసాధ్యులేనండోయ్. అంటే సాధించలేననుకున్నావా? అది కాదు గాని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండేది. నువ్వే కాదు, ఈ లోకంలో ఏ భార్య అయినా భర్త గొప్పతనాన్ని ఒప్పుకోదు. ఇప్పుడు ఒప్పుకున్నాను కదండి, వైజాగ్లోనే కాదు ఇక్కడ కూడా మీకు తిరుగులేదు అని. సంగీత, సైట్ దగ్గర పని ఇవాళే మొదలు పెడుతున్నా. నేను వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. కొత్తే ఉంది, తమరు ఏదైనా పని మొదలు పెట్టారు అంటే ఇక నాకు రోజు వెయిటింగే కదా. అలాగే కానివ్వండి, ఏం చేస్తాం. థ్యాంక్ యూ. ఇక నేను బయలుదేరుతాను. నమస్తే సార్. ఏంటయ్యా శ్రీనివాస్, ఈవేళ కూడా లేటేనా? ఈ పాటికి మేస్త్రీ వర్కర్లు వచ్చే ఉంటారు. పద వెళ్దాం. సారీ సార్, మనం వెళ్ళక్కర్లేదు. వాట్? వెళ్ళక్కర్లేదా? ఏం మాట్లాడుతున్నావయ్యా? క్షమించండి సార్, సైట్ దగ్గర మనం పని మొదలు పెట్టలేము. ఏ ఎందుకు? అడిగేది నిన్నే, మాట్లాడవే. అసలేం జరిగింది? మనం ఆ కోటి గారు కొనాలనుకున్న ల్యాండ్ని కావాలనే రెట్టింపు ధరకు కొన్నాం కదా. కొంటే సైట్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నాడా? గొడవ చేస్తే మాత్రం రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక వాడేం చేస్తాడు అనే అందరం అనుకున్నాం సార్. కానీ ఇక్కడే ఆ కోటి మనం ఊహించని దెబ్బ కొట్టాడు. అంటే ఏం చేశాడు? ఏం చేశాడు? మనం కొన్న సైట్కి 3 వైపులా ఉన్న ల్యాండ్ని కావాలనే కొనేశాడు. కొంటే మనకేంటి నష్టం? నష్టం ఉంది మేడం. 1 మినిట్ ప్లీజ్. మేడం, ఇది మనం కొన్న సైట్. ఇది మన సైట్కి పక్క నుంచి వెళ్లేందుకున్న దారి. ఈ దారిలో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంది, కోర్టులో కేసు నడుస్తోంది. ఇది మనం కొన్న సైట్కి 3 వైపులా ఉన్న ల్యాండ్. ఇప్పుడు ఈ ల్యాండ్ మొత్తాన్ని కోటి కొనేయడంతో ఇప్పుడు మనం ఆ సైట్లోకి అడుగుపెట్టే ఛాన్సే లేదు. కోర్టు కేసు తేలేదాకా మనం ఆ సైట్లో పని మొదలు పెట్టే అవకాశమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కోటి తెలుగుగా మనల్ని అష్టదిగ్బంధనం చేశాడు. విన్నారా? ఆ కోటిగాడు కావాలనే కక్షగట్టి మీ మీద ఎలా పంతాన్ని సాధిస్తున్నాడో. అవును సార్, మేడం గారు చెప్పింది అక్షరాల నిజం. నా స్నేహితుడో అన్నారు, నా కోసం ప్రాణాలు కూడా ఇస్తాడు అన్నారు. ఇప్పుడు చూడండి ఏం చేశాడో.
పద్మవ్యూహంలోకి మిమ్మల్ని ఇరికించి కావాలనే తమాషా చూస్తున్నాడు. ఇప్పుడు చెయ్యండి, ఏం చేస్తారో. తమరి గొప్పతనాన్ని ఎలా నిరూపించుకుంటారో. కోటి, చూస్తాను. ఇవాళ వాడు నేను తేల్చి పారేస్తాను. హా. రేయ్ కోటి, నన్నే దెబ్బ కొట్టావు కదూ? దెబ్బ కొట్టలేదు, నేను దెబ్బకు దెబ్బ తీశాను. రేయ్, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. తెలివి అవడబ్బ సొమ్ము కాదు. ఛీ, ఇది తెలివి కాదు, చీటి. నేను కొన్న ల్యాండ్కి 3 వైపులా ఉన్న ల్యాండ్ నువ్వు కొనేసి నా ల్యాండ్కి దారి లేకుండా చేసి కాదు, చేశాను. ఆ రోజు నువ్వు నాకు షాక్ ఇస్తే ఈ రోజు నీకు జలక్కిచ్చాను. ఎందుకో తెలుసా? బిజినెస్ లో బచ్చా ఎవరో బడా ఎవరో నీకు తెలియజేయడానికి. అయినా ఇది చీటింగ్ అని నువ్వు నిరూపించలేవు. వీలుంటే అర్బన్ ల్యాండ్ యాక్ట్ లో ఏముందో చదువుకో, లేదా చదివించుకో నీ లాయర్ చేత. విశ్వాసం లేనివాడా, ఎన్నో ఏళ్లు నా తిండి తిని నాకే ఎదురు తిరుగుతావా? నువ్వు పెట్టిన ప్రతి అన్నం ముద్దకి 100 రెట్లు సేవ చేశాను. ఈ కడుపులో జీర్ణించుకున్న ఒక్కొక్క మెతుక్కి లెక్క సరిపోయేంత కంటే ఎక్కువగానే కాలాన్ని స్వేదాన్ని నీకు ఖర్చు పెట్టాను. బాకీ ఎప్పుడో తీరిపోయింది. ఓ, అంతవరకు వచ్చావన్నమాట. నేను రాలేదు, రప్పించావు. నువ్వు నన్ను రప్పించావు. చూస్తాను, నన్ను కాదని ఈ సిటీలో నువ్వు ఎలా బతుకుతావో అది చూస్తాను. కొండను ఢీకొంటే తల బద్దలవుతుంది అని నీకు తెలిసేలా చేస్తాను. అలాగే చూ. అంతకన్నా ముందు కోట్లకు విలువ చేసే నీ బంగారమైన ల్యాండ్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. అందులోకి అడుగు ఎలా పెడతావో ముందు దాని గురించి చూడు. యా, గుడ్. మిస్టర్ రాంప్రసాద్, యాక్సిడెంట్లో తగిన గాయాలన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. మీరింత త్వరగా కోలుకోవటానికి కారణం మీ శ్రీమతి గారు చేసిన సేవలే అనుకుంటాను. కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. డాక్టర్, నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు నిద్ర మాత్రలు కావాలి. వాట్? అవును డాక్టర్, నాకు నిద్ర మాత్రలు కావాలి.
నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. నోను, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది. నిద్ర మాత్రాలు అలవాటు చేసుకుంటే చాలా ప్రమాదం. ప్లీజ్ డాక్టర్, దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నిద్ర రాక కదలలేక నరకాన్ని అనుభవిస్తున్నాను. ప్లీజ్, మీకు దండం పెడతాను. ఐ వాంట్ స్లీపింగ్ పిల్స్. ఐ నీడ్ దెమ్ డాక్టర్. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. మీరు కోరినట్టే ప్రిస్క్రిప్షన్లో రాసిస్తాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, స్లీపింగ్ పిల్స్ని చాలా తక్కువ మోతాదులోనే వాడాలి. మోతాదు మించిన అలవాటుగా మారిన ప్రాణాలకే ప్రమాదం. అలాగే డాక్టర్. ఈ టాబ్లెట్ వేసుకోండి. చూడమ్మా, ఈ మెడిసిన్స్ అన్ని తెప్పించి రెగ్యులర్గా వాడండి. స్లీపింగ్ పిల్స్ మాత్రం మీ కంట్రోల్లోనే ఉంచుకోండి. తప్పనిసరి అయినప్పుడు మాత్రమే వాడండి. చూడండి, మనిషిని బతికించేది, త్వరగా కోలుకునేలా చేసేది మెడిసిన్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్, విల్ పవర్. ఈ రెండు మీలో ఉన్నాయన్న నమ్మకం నాకుంది. వస్తానండి. అమ్మా అర్చన, ఏమైందమ్మా మీ ఆయనకి? పేషెంట్ను కంగారు పెట్టకూడదని అబద్ధం చెప్పాను గాని కండిషన్ రోజు రోజుకి దిగజారిపోతుందమ్మా. ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రమాదం అమ్మా. రామ్ మానసికంగా ఎందుకో కృంగిపోతున్నాడు. సరైన ఆహారం కూడా తీసుకుంటున్నట్టుగా లేదు. ఏంటి కారణం? ఏం చెప్పమంటారు డాక్టర్? కళ్ళ ముందే ఆయన అంత కృంగిపోతున్నా ఏమి చేయలేని ఆసక్తురాల్ని. నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తున్నాను అనుకోకపోతే చెప్పమ్మా. నీ భర్తకి నీకు మధ్య టర్మ్స్ బాగాలేవు, అవునా? తెలీదు డాక్టర్, నా ఉనికినే భరించలేనట్టు చిరాకు పడుతున్నారు. నేను కనిపిస్తేనే కసిరి కొడుతున్నారు. ఈటెల్లాంటి మాటలతో నా మనసుని గాయపరుస్తున్నారు. అర్థమైంది. చూడమ్మా, ఆరోగ్యంగా ఉన్న మనిషి సడన్ గా ఇలా బెడ్ పేషెంట్గా మారితే ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్కి లోనై వైల్డ్గా బిహేవ్ చేయొచ్చు. దీన్నే వైద్య పరిభాషలో పోస్ట్ యాక్సిడెంట్ సిండ్రోమ్ అంటారు. ఇందుకు కారణం డిప్రెషన్. ఇక నేను దేనికి పనికిరానేమో అనే భయం. ఈ డిప్రెషన్లోంచి మనిషిని బయటికి తేవాలి అంటే ఇలా కట్టిపడేసినట్లు ఇంట్లో ఉంచకూడదు. అలా ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి. గాలి మార్పు వల్ల తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. మనసుకు ప్రశాంతత లభిస్తే మనిషిలో అలజడి, ఆవేశము కూడా వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగే డాక్టర్, మీరు చెప్పినట్టుగా చేస్తాను. ఇవాళే ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటే ఎక్కడికి తీసుకెళ్తాను. గుడ్. మరొక విషయం అమ్మా, నీ భర్త తనంతట తాను కదలేడన్న విషయం నీకు బాగా తెలుసు. బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక్క క్షణం కూడా ఆదమర్చి ఉండకూడదు. అండర్స్టాండ్? అర్థమైంది డాక్టర్. నీడగా ఆయన వెన్నంటే ఉంటాను. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. గాడ్ బ్లెస్ యు అర్చన.